నమస్తే అండి, వెల్కమ్ టు నేటి తరం మగవా ఛానల్. ఫ్రెండ్స్, 7 డేస్ డైట్ ప్లాన్లో ఈరోజు డే 3 అండి. డే 3లో నేను రోజు వేడి నీళ్ళే తాగుతా అండి. అది నాకు అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఇప్పుడు కూడా నేను ఈ 7 డేస్ డైట్ ప్లాన్లో కూడా నేను వాటరే తాగుతున్నాను, గోరువెచ్చని నీళ్ళే తాగుతున్నాను. ఈ గోరువెచ్చని నీళ్ళు మనం రోజు మొత్తం మీద కూడా గోరువెచ్చని నీళ్ళు తాగితే మనం వెయిట్ లాస్ అనేది ఫాస్ట్ అవుతాం. కానీ అందరం తాగలేం కదా, ఉదయం తాగడమే కష్టం ఎవరైనా. మన డే అంతా కూడా గోరువెచ్చని నీళ్ళు తాగుతాము, అసలు తాగము. కానీ నార్మల్ వాటర్ అయినా కూడా డే మొత్తం మీద కనీసం రోజుకు 2 లీటర్లు తాగండి. ఈ 7 డేస్లో తప్పకుండా 3 kgs గ్యారంటీగా తగ్గుతారండి ఎవరైనా. సో అందుకనే నేను మీకు ఈ 7 డేస్ చేసి చూపించడానికి 7 డేస్ డైట్ ప్లాన్ అనేది పెట్టినా అండి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలని. ఈ డైట్ లో వారంలో 3 kg తగ్గుతాము అంటే నెలలో 12 kgs, అంతే కదండి. మరి అంతకంటే ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం అయితే కొంచెం టైం తీసుకొని అయితే నేను చెప్తా అండి ఏం చేస్తే ఇంకా వెయిట్ లాస్ అవుతారనేసి. కానీ ఏది చేసినా కూడా హెల్తీగా చేయండి. ఏది కూడా మన ప్రాణం మీదకి తెచ్చుకునేలాగా హాస్పిటల్లో పాలయ్యేలాగా ఏది చెయ్యొద్దండి. మనము ఏదైనా తిననప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రోజు ఫాస్టింగ్ ఉన్నారు మీరు ఏం తినకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి, బీపీ కూడా డౌన్ అవుతుంది. అవి రెండు డౌన్ అయితే ఎంత ప్రమాదమో చాలా మందికి తెలుసండి. అట్లాంటి ప్రమాదాలు ఎవరు తెచ్చుకోవద్దండి. తినండి, తింటూ వెయిట్ లాస్ అవ్వండి. నా ఛానల్లో అవే ఉంటాయండి, తింటూ వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా. కొంచెం తక్కువ వెయిట్ లాస్ అయినా నష్టం లేదు, కానీ మేము ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలని ఫాస్టింగ్లు ఉండి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దండి ఎవరైనా కూడా చెప్తున్నాను. సో రిక్వెస్ట్ కూడా చేస్తున్నా అండి. సో అయితే నేను ఫస్ట్ ఒక 10 years ముందు అండి 80 kgs ఉండేదాన్ని. అప్పుడు నేను ఇలాగే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలని మొత్తం అన్నం మానేసిన అండి. మొత్తం అన్నం మానేసి రకరకాల డైట్ ప్లాన్లు చేసిన అండి. సో ఎట్లాంటి డైటింగ్లు చేసిన అంటే మీకు మళ్ళీ ఇంకో వీడియోలు చెప్తాను, ఎందుకంటే ఇదంతా మళ్ళీ మీకు చాలా లాంగ్ అయిపోతుంది. సో కొన్ని డైటింగ్ ఎట్లుంటాయి అంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాము, మళ్ళీ అంతే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతాము. ఇంకా వర్కౌట్లు అంటున్నాం, వర్కౌట్ వాకింగ్ అండి చేస్తే రోజు చేయాలి, మన దినచర్యలో భాగంగా ఉండాలి. వర్కౌట్ కానీ వాకింగ్ కానీ, లేదు అంటే చేయొద్దండి. మనకు వీలు కాదంటే చేయొద్దు. నాకు వీలు కాదు, నేను వర్కింగ్ ఉమెన్ చెప్పాను కదంటే హాస్పిటల్లో జాబ్ చేస్తాను, నేను ఒక మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అండి. దానివల్ల నాకు టైం కుదరదండి, ఎందుకంటే రోజు 4 సార్లు తిరగా. నేను ఉదయం పోతా, మధ్యాహ్నం వస్తా, మళ్ళీ సాయంత్రం పోతా, మళ్ళీ నైట్ వస్తా, ఇట్లా ఉంటుంది కాబట్టి నాకు వాకింగ్ వర్కౌట్ చేయడం కుదరదు కాబట్టి నేను చేయట్లేదు. మీకు ఎవరికైనా వీలవుతుందంటే తప్పకుండా చేయండి, ఇంకా మంచి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. నేను ఏం తింటున్నా ఈ 7 డేస్ అనేది చూపిస్తున్నా అండి. మీరు ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, వారంలో 3 kgs చాలు అనుకునే వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. సో నాదైతే 71 kgs నుంచి మీకు వీడియోలు అనేది పోస్ట్ చేస్తూ చూపిస్తూ వస్తున్నాండి నా వెయిట్. అప్పటి నుండి ఇప్పుడు 62.45 అండి. ఈ 3 డేస్ అంటే నేను డైట్ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ముందు నా 7 డేస్, ఇప్పుడు 7 డేస్ తర్వాత నేను ఎంత తగ్గుతా అనేది మళ్ళీ మీకు చూపిస్తా. ఇప్పుడు 7 డేస్ డైట్ ప్లాన్ చేయడానికి ముందు 62.45 అనే వెయిట్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఫ్రెండ్స్, నేనైతే అందరి కామెంట్స్ చదువుతున్నాను. చాలా కామెంట్స్ వచ్చేసి ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలని అడుగుతున్నారు. ఫాస్ట్ వెయిట్ లాస్ అయ్యే వీడియోస్ అయితే నేను చేస్తా అండి. కానీ ముందు ఇప్పుడు నేను చేసే ఈ 7 డేస్ డైట్ ప్లాన్ మీరు ఫాలో అయ్యి ఇది చెయ్యండి. 7 డేస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అది చేయండి. ఒకేసారి అది చేయకండి, ఎందుకంటే మన బాడీకి ప్రతిదీ అలవాటు చేయాలి. ఒకేసారి తినడం మానేసిన, ఒకేసారి మన బాడీకి చేంజ్ చేస్తే అది మనం తట్టుకోకపోవచ్చు కదా. అందుకని ఫస్ట్ ఇది స్టార్ట్ చేయండి, ఇది అయిపోగానే అది స్టార్ట్ చేద్దురు. అది కూడా తప్పకుండా చెప్తా అండి. ఫస్ట్ అయితే ఇది స్టార్ట్ చేసేయండి. దీంట్లో మీరు 1 వీక్లో తప్పకుండా 3 kgs తగ్గుతారు. వర్కౌట్లు చేస్తే మీరు 4 to 5 kgs తగ్గుతారండి, అది గుర్తుపెట్టుకోండి, సరేనా ఫ్రెండ్స్. ఈరోజు డే 3లో కూడా ఉదయం లేవగానే ముందు గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతున్నాను. చెంబు నిండా అంటే 1/2 లీటర్ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుందండి. 10 o'clock నేను టిఫిన్ చేస్తున్నా. రోజు ఇదే టైం నాది. సో టిఫిన్లో ఏం తింటున్నా అంటే రోజు లాగానే మొలకలండి, పెసర్ల మొలకలు. రోజు ఒకేలా తినాలంటే బోర్ కొడుతుందిగా, అట్లాంటప్పుడు ఇక్కడైతే నేను సోరకాయ పచ్చడి నూరిన, ఆ పచ్చడిని వేసుకొని తింటున్నా. మీరు కావాలంటే ఇంకేదైనా పచ్చడి కానీ, ఏదైనా ఇంట్లో కూరలు ఉంటే కానీ, లేదంటే ఈ పెసర్లను కొంచెం వేయించుకొని కానీ ఉడికించి కానీ ఎట్లయినా తీసుకోవచ్చు, పచ్చి అయినా తీసుకోవచ్చు. రోజు ఒకే రకంగా తినాలంటే బోర్ కొట్టే వాళ్ళ కోసం ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. నాకైతే పచ్చి మొలకలు తినడమే అలవాటు అండి. టేస్ట్ బాగుంటాయి. ఈ పెసర్లు కఠినంగా ఏముండవు కాబట్టి ఎవరైనా తినగలరండి. నేను ఇలా పచ్చడి వేసుకున్నాను, మంచి రుచి రావడానికి. చాలా టేస్ట్ ఉంది ఇట్లా పచ్చడి వేసుకొని తింటే. ఇంకొకటి ఏంటంటే మనము మార్నింగే మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటే చాలా మంచిది. పెసర్లు మన వెయిట్ లాస్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయండి. దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ అన్నీ ఉంటాయి.
ఇక పెసలు తిన్న తర్వాత చిన్న కీర ముక్క అయితే తింటున్నా అండి. ఇక డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. టైం చూస్తున్నారు కదా ఎంత అవుతుందో. టైం మార్నింగ్ 10 అవుతుంది. ఇక నా డ్యూటీ టైం కాబట్టి నేనైతే ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను అండి. మళ్ళీ 2 o'clock అయితే ఇంటికి వస్తాను. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 2 అవుతుందండి. ఎవ్రీడే 2 o'clock నాది లంచ్ అవుతుంది. లంచ్లో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఒక పుల్కా, ఇది సోరకాయ కూర, సోరకాయ పచ్చడి, ఒక గుప్పెడండి అన్నము. సో చిన్న కప్పుతో తీసుకోవచ్చు కానీ కప్పడు కూడా ఎక్కువ అవుతుంది. పుల్కా తింటున్నా కదా అందుకనే గుప్పెడు పెట్టుకున్నాను. సో ఈ రోజు లంచ్ అండి ఇది నాది. ఈ రోజు ఈ ట్యాంక్ లంచ్ చేస్తే రేపు మార్నింగ్ మళ్ళీ 10 o'clock నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను అన్నట్టు. ఏదన్నా మళ్ళీ తినాలి మనం ఈవినింగ్ అనుకుంటే 6 o'clock వరకే తినేసేయాలి. అంటే నేను 6 o'clock డ్యూటీకి వెళ్తాను కాబట్టి. అదే ఇంట్లో ఉండే వాళ్ళైతే 6 to 7 మధ్యలో మీరు ఏదైనా తినాలనుకుంటే ఒక పండు కానీ లేదంటే రాగుల జావ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుందండి. 6 o'clock నేను ఇక్కడ నువ్వులు అండి 1 teaspoon నువ్వులు లైట్గా వేయించుకున్న మాడకుండా ఆ నువ్వులు తినేసి బ్లాక్ టీ అయితే తాగుతున్నాను వితౌట్ షుగర్ అండి. మీరు బ్లాక్ టీ ప్లేస్లో గ్రీన్ టీ కూడా తాగొచ్చు. అంతే అండి. ఇంకా ఇట ఈ తాగేసి నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోయినా. మళ్ళీ రేపు మార్నింగ్ వరకు అయితే ఏం తిననండి. ఇప్పుడు ఈ 6 నుంచి రేపు మార్నింగ్ 10 వరకు నేను ఎన్నిసార్లు అయినా నీళ్లు తాగుతూనే ఉంటా అండి. అంతేకాని ఏమైతే తినను. నేను 7 days తర్వాత మళ్ళీ నా వెయిట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్.